సంఘం ఎవరిది? సేవకుంది కాదు ప్రియ దేవుని బిడ్డలారా. ఎప్పుడు కూడా మనం ఆలోచన కలిగి ఉండటానికి వీల్లేదు. ఈ సంఘం ఆయనది కదా, ఈ సంఘం సేవకుంది కదా, ఈ సంఘం సేవకురాలిది కదా. లేదు ప్రియ దేవుని బిడ్డలారా. ఈ సంఘంలో నీవు సభ్యుడిగా ఉన్నావు అనంటే ఈ సంఘం యొక్క భారం, బాధ్యత నీ పైన కూడా ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ సంఘం సేవకుంది కదా, సేవకుడు చూసుకుంటాడు. లేదు ప్రియ దేవుని బిడ్డలారా, నీవు కూడా భారాన్ని, బాధ్యతను పంచుకునేవాడుగా ఉండాలి. ఈ సంఘము క్రీస్తుది. క్రీస్తు సంఘములో మనము అవయవములమై ఉన్నాం. ఈ సంఘం సేవకుంది కాదు, సేవకునికి చెందింది కాదు. ఇది ఎవరికి చెందింది? ఈ సంఘము క్రీస్తుకు చెందింది. కాబట్టి క్రీస్తుకు చెందినటువంటి ఈ సంఘములో సేవకునికి ఎంత బాధ్యత అయితే ఉన్నదో, నీకు కూడా ఒక ఉద్యోగస్తునిగా, ఒక వ్యాపారస్తునిగా, ఒక పని చేసుకునేటటువంటి వాడివిగా నీకు కూడా అలాంటి బాధ్యతే ఉన్నది.